ఆయిల్ పెట్టి ఇట్లా దువ్వినా చూసుకో ఎట్లున్నాయి హెయిర్ నాది. మస్తు కేర్ తీసుకుంటా ఫ్రెండ్స్. నేను హెయిర్ మీద కూడా చాలా కేర్ తీసుకుంటాను అనమాట. మరి మనం నెక్స్ట్ ఎలా ఉంది ఇప్పుడు? ఓకే బాబు చూడలేక వస్తున్నాం, తీసేరా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్ట్రీట్ డాగ్స్కి రైస్ పెట్టబోతున్నాను. చూడండి, ఇంకా గిన్నెలో కూడా ఉంది, చాలా ఉంది. మీకు ఇది చూపిస్తాను అనమాట, వాడతాను కాబట్టి. ఇది కుక్కలకి ఏంటంటే నీచుగా ఉండాలి. నీచు ఉంటేనే తింటుంది. అది కొంచెం టేస్ట్గా తింటుంది అన్నట్టు, దానికి ఒక రుచి అన్నట్టు. అది మనకు మసాలాలు ఇట్లా వేస్తే మనకు గుమగుమలాడుతూ మనం ఎట్లా తింటామో, కొత్తిమీర పుదీనా మసాలాలు వేసుకుంటే ఎంత గుమగుమలాడుతుంటే మనం ఎట్లా తింటామో, వాటికి కూడా ఈ నీచు అన్నమాట, నీచు వాసన వస్తుంది, తింటుంది అది. ఇంకా లేకుండా తినదు అది. కుక్కలు అంటేనే ఇంక ఎంత అన్నట్టుగా. అందుకే ఈ ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ కట్ చేసి వాటికి అలా కలిపి పెట్టేస్తాను అనమాట. మనం మాత్రం తినలేము, మనిషి అన్నమాట మాత్రం తినలేడు. కుక్కలు అంటే మాత్రం తింటాయి ఖచ్చితంగా. చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే రైట్, చూడండి 4 eggs అనమాట. 5 అవుతుంది ఫ్రెండ్స్, సాయంత్రం 5 గంటలు అనమాట ఇప్పుడు టైం వచ్చేసి. ఇప్పుడు నేను స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టబోతున్నాను. హాయ్ అగో ఊళ్ళో సైడ్ వెళ్తున్నమాట, ఊళ్ళో సైడ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అక్కడే కుక్కలు ఉంటాయన్నమాట. మా ఫ్రెండ్స్ ఇక్కడ ఆకులో పెట్టాను. ఒక కుక్క వచ్చింది, ఇంకో కుక్క కూడా వచ్చేస్తుంది. ఇవేంటంటే నేను ఆకులు తక్కువ తీసుకెళ్ళాను అనమాట. అక్కడ తెంపడం తక్కువ తెంపుకున్నాను అనమాట. ఎందుకంటే అన్ని కుక్కలకు పెట్టాలి కదా, ఇప్పుడు మనకు చెత్త ఎక్కువైపోతుంది కదా, చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఒక ఆకులో పెట్టాను. అది తిన్న తర్వాత ఇంకో దానికి పెడదామని చెప్పేసి అనమాట. ఎప్పుడు పెట్టినా మనకు కలిసేది తింటాయి, మరి ఎందుకు అది దూరంగా వెళ్ళిపోతుంది తెలియదు మనకు. అక్కడ కూడా చాలా కుక్కలు ఉండేవండి ఈ ఏరియాలో, కానీ అక్కడ కనిపించట్లేదు. ప్రజెంట్ అయితే ఈ 2 అయితే ఉన్నాయి. ఇక్కడ దూరంగా ఉంది, ఒకటి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది నాకు అనిపిస్తుంది, కానీ కెమెరాలో చూపించట్లేదు నీకు. ఎందుకంటే ఇక మళ్ళీ పెడుతున్నాను. వీటికైతే నేను కడుపుండా పెడతానండి. మనకు వీడియోలో ఏంటంటే మనకు తక్కువ చూపిస్తాం కదా, ఎక్కువ అన్నీ చూపించలేం కదా, తినేంతవరకు అయితే మనం చూపించలేం కదా. సో మీకు తక్కువ అలా కనిపించవచ్చు, కానీ వాడి కడుపు నిండా పెడతానండి. అవి తినేంత పెడతాను, అవి ఎంత తింటే అంత పెడతానండి, అదేం లేదు తినడే పట్టే కాడ. కాబట్టి ఇంకోటి కూడా వచ్చిందండి, ఇది కూడా వీటి ఫ్రెండ్ అన్నమాట. ఇంతకుముందు కూడా నేను పెట్టినప్పుడు కూడా కలిసే తింటాయి, వీళ్ళు అన్నీ కలిసే తింటాయండి. అందుకే నేను ఒక ఆకులో పెట్టాను అనమాట. ఇక్కడ ఈ వైట్ కుక్క ఉంది కదా, ఈ కుక్క వచ్చేసి ఏంటంటే అది రాగానే అన్నీ బెదిరిపోయాయండి, అన్నీ బెదిరిపోయాయి. అది తినట్లేదు, అది స్మెల్ చూస్తానే వదిలేస్తుంది, అది తినట్లేదు. వేరే కుక్కలన్నీ దూరం పోయినాయండి, అవన్నీ దూరం వెళ్ళిపోయినాయి. వాటిని బెదిరించిందనమాట. ఇది ఒక్కటి తినేస్తుంది. ఇక వాటికి పెడదామన్నా కూడా అది రానియదు, ఇంకా అన్నీ దూరంగా ఉన్నాయండి. ఇక మళ్ళీ దాని దగ్గర కూడా వచ్చేస్తాయి చూడండి. ఇప్పుడు అది దాన్ని బెదిరిస్తుంది. ఇది కుక్క దగ్గర కూడా వచ్చేస్తుంది. ఇది భయపడుతుంది. నేను దాని దూరం కూడా ప్రయత్నం చేస్తున్నా దాన్ని, ఎందుకంటే అది తినట్లేదు, తినకుండా ఇంకో కుక్కను కూడా తిననిస్తలేదు. సో దూరం కొట్టాను అనమాట. అక్కడ ఇక తినేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.